షాలోమ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం ఏకీవించి ఒక ఉదయకాలం దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన సిద్ధపరచుకొని మాటలు సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీవించిన వారికి శుభములు కలుగును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇది నాకు వాక్యం కోసము మరియు చేయబడిన ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయబోతున్నందుకు ఈ రెండు విషయాల కోసం ఒకసారి స్తుతి చెల్లిద్దాం. అందరము తలలు వంచి మనం మోకరించగలను. మోకరించండి, చేతులెత్తండి. ఒక్కసారి ఉన్న పరంగా ఉన్న చోటనే దేవుని ఒక్కసారి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు. ఘనమైన దేవ, గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రత్యక్షత, జ్ఞానము మరియు రక్షణ భాగ్యము మాకు అనుగ్రహించి శిలువ మరణ పునరుత్థానాలను బట్టి మమ్మను ఇదిగో మీ రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తులు చేసినందుకు, మా కొరకు జరిగించిన శిలువ కార్యమును బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రము ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన ప్రభా, ఉదయకాలం ఏకీవించిన ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో రకరకాల ఆయా మాధ్యమాల ద్వారా ఇదిగో నాయన ప్రభా, మీ సన్నిధిలో కూడి ఉన్న వారందరినీ మీ కష్టాలకు అప్పగిస్తున్నాం. వారిని ఉన్న ఫలంగా ఈ సహవాసపు దీవెనల చేత దర్శించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నేను. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రియులు ఎవరైతే ఎదిగినట్టు రకరకాల సమస్యలను బట్టి అడ్మిట్ అయి ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగజేయండి, నెమ్మది కలుగజేయండి, ఇదిగో ఆరోగ్యం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే అవసరమైనటువంటి ఇమ్యూనిటీ దయచేయండి, శక్తి, బలం, ఆరోగ్యం కలుగజేయండి దేవా, మీకు వందనాలు. అలాగే ఎవరైతే ఈ దినంలో ఛాలెంజెస్ అన్నింటినీ ముందు పెట్టుకొని ఆలోచిస్తూ ఇదిగో ఈ దినంలోనికి ఎలా వెళ్ళాలి, భయము, ఆందోళన, ఇదిగో ప్రతి విధమైనటువంటి యాంగ్జైటీ అంతటి నుంచి, స్ట్రెస్ నుంచి విడుదల ఇచ్చి సమాధానము, నెమ్మది, ఇదిగో సంతోషంతో, సంపూర్ణమైన నిశ్చయతతో ఈ దినంలోనికి నిరీక్షణ, విశ్వాసంతో అడుగుపెట్టడానికి కృప దయచేయమని, మీ అందరి విశ్వాసమును ఇదివరకు ఎప్పుడు లేనంత విశ్వాసం ఈరోజు మీ బిడ్డలు కలిగి ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటూ, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడిని యేసు నామమున ఇదిగో సమస్తము నెరవేర్చి మేము అడిగిన వాటన్నిటినీ మీరు అనుగ్రహించున్నారని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షాలోమ్. అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు నిన్నటి దినం మనము కీర్తనల గ్రంథం 37వ కీర్తన, అందులో 6వ వచనము 7వ వచనంలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తన గ్రంథము 37వ కీర్తన 6వ వచనాన్ని నిన్న మాట్లాడుకున్నాం కొద్దిగా. అందులో 6వ వచనం అయిపోయి 7వ వచనంలోకి వచ్చాం. 6వ వచనంలో ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసనపడకము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాట నిన్న మౌనంగా ఉండడం అనే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మౌనంగా ఉండడం అనే ఒక సందర్భం అనగా ఇక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వారు దిగినప్పుడు వారి యొక్క ఊరక నిలుచుండి యెహోవా రక్షణను చూడము అనే ఆ వచనాన్ని అర్థం చేసుకోవడానికి, అనగా దానికి మౌనంగా ఉండడం అనే మాటకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఆలోచన చేశాం. హీబ్రూ భాషలో ఈ మౌనము అనే మాటని ఎలాగా చూస్తాము. తర్వాత ఈ 37వ వచనంలో యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అంటే ఏ రకమైనటువంటి మౌనమో అది, దాని గురించి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి ఒకసారి. ఈ యొక్క
ఈ పదము దామ్ అనే పదము మనం చూస్తాం. దామ్ అనే పదం, దామ్ అనే మాటకి టు బీ సైలెంట్, టు బీ స్టిల్ ఆర్ టు సీజ్ అని అర్థం. ఈ మూడు మాటలను ఒకసారి గమనించండి. ఇక ఇశ్రాయేలు ప్రజలు ఇక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక పక్కన సముద్రం వారికి ఎదురుగా ఉంది, రెండవది అరణ్యం ఇంకో పక్కన మూసివేసింది, మూడవది వెనకాల శత్రువులు తరుముతూ ఉన్నారు. వీటన్నిటి మధ్యలో వారు భయపడ్డారు అని రాస్తుంది. వారు ఆందోళన, భయము, యాంగ్జైటీతో దేవునికి మొరపెట్టారు అని మొదట రాసిన తర్వాత మోషే మీద సనగడం మొదలుపెట్టారని చూస్తాను. అయితే సైలెంట్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే, అలాంటి టైంలో ఆ ప్లేస్కి నడిపించింది ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చామా అనే ప్రశ్న సరైన విషయం కాదు. కొన్ని ఆప్షన్స్ మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడికి నన్ను ఎవరు నడిపించారు, వారి మీద సనుగుట. 2, ఇక్కడికి నేనే వచ్చానా, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా, ఇక్కడికి రావడం అవసరమా, లేకపోతే ఇక్కడికి రావడం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు రాకపోయి ఉంటే బాగుండేది. ఈ మైండ్ ఏదైతే ఉందో, రాకపోయి ఉంటే బాగుండేది, నన్ను ఎవరు నడిపించారు ఇక్కడికి, లేకపోతే ఇక్కడ ఉండడం, ఈ విషయాలన్నీ కూడా మనం ట్రాప్ చేయబడ్డాము అని నన్ను మాట్లాడుకున్నాం. అయితే ఆ ట్రాప్ చేయబడ్డాము అనేది, ట్రాప్ యొక్క రిజల్ట్ ఏంటంటే, మన అభిప్రాయము, లేకపోతే మన అవగాహన, మన హృదయంలో ఏవైతే థాట్స్ జనరేట్ అవుతున్నాయో, ఆ జనరేట్ అయ్యే థాట్స్ని హైజాక్ చేయడం ట్రాప్ యొక్క ఉద్దేశం మన ఆరోగ్యము, మన ఆస్తి, లేకపోతే ఇవన్నీ కాదు, కానీ మన సోల్ వేరే ఇంకేదో కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. ట్రాపింగ్ అంటే అనగా ఉచ్చులోను ఊరిలోను ఆ యొక్క వలలో పట్టుకోవడం. అంటే దేన్ని పట్టుకుంటున్నారు అంటే మన సోల్ని ఆ సోల్ ఎక్కడికి వెళ్తుంది, ఎలాగ బంధించబడుతుంది అంటే, ఎప్పుడైతే మనము సనగడము, లేకపోతే నడిపించింది దేవుడు అని 14:1 చదువుకున్నాను. దేవుడే అక్కడికి నడిపించాడు అని చూస్తాను. అంటే దేవుడు ట్రాప్ చేయలేదు కదా. సో దేవుడు ట్రాప్ చేయడు, ఎందుకంటే దేవుడు ఆయన తన ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చే దేవుడు. ఆ ప్రణాళిక ఎల్లప్పుడూ ఎప్పుడూ నిరీక్షణాస్పదమైనది, మేలైనది, మంచిది. గాడ్ ఈజ్ గుడ్ అని నేర్చుకున్నాం, గాడ్ ఈజ్ గుడ్ అని చదువుతాం, గాడ్ ఈజ్ గుడ్ అని పాట పాడతాం. ఆయన మంచితనము ఎప్పుడు కూడా తనలో ఏ చెడుతనము లేదు అనేది ప్రసిద్ధి చేయబడినటువంటి విషయం అది. తర్వాత యెహోవా ఉత్తముడు లేదా మంచివాడని రుచి చూచి తెలుసుకోండి, ఆ ఉత్తమత్వాన్ని నేర్పిస్తానని చెప్పేసి 34వ కీర్తన చదువుతాం. అలాంటి దేవుడైతే మనల్ని ట్రాప్ చేయలేదు. సరే, మరి నడిపించినప్పుడు ఆయనకున్న ఉద్దేశము, ఆయనకున్న ప్రణాళిక గొప్పది, ఘనమైంది, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తంలో ఆయన కొనసాగిస్తున్నాడు. అయితే ట్రాప్ ఎక్కడ చేయబడతామంటే, నేను ఈ ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి చిత్తము తర్వాత దేవుని ప్రణాళికలు నేను వెళ్తున్నానా లేదా అనే సందేహం స్టార్ట్ అవుతుంది. ఆ సందేహంలో నుండి నన్ను ఇక్కడికి తీసుకురాబడిన ఆ విషయాన్ని మనకు తెలియకుండానే దేవుని మీద సనగడం స్టార్ట్ చేస్తాం. నేను దేవుణ్ణి ఏమనలేదు అంటాము. మనుషులన్నా లేకపోతే పరిస్థితులన్నా మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండానే దేవుని ప్రణాళికను మనం అపోజ్ చేస్తున్నాం. అయితే ఆ టైంలో మోషే అక్కడ మాట్లాడిన మాట, భయపడకండి, ఊరక నిలుచుండి యెహోవా రక్షణను చూడండి. అలాంటి టైంలో మౌనంగా ఉండడం, అలాంటి టైంలో సైలెన్స్, దీన్ని హీబ్రూ భాషలో దోమ్ అనే పదాన్ని చూసాం. దాలత్, వావ్, మెమ్ అనే 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు దమ్ అనే మాటకి మీకు ఒకసారి ఈ రెఫరెన్స్ని ఒకసారి చూడండి. ఒకసారి ఓకే, దోమ్ ల అదోనాయ్ అనగా యెహోవా ఎదుట
యెహోవా ఎదుట మౌనంగా ఉండమని అర్థం. బీ స్టిల్ బిఫోర్ ద లార్డ్. బీ స్టిల్ బిఫోర్ ద లార్డ్. ఒకసారి చూడండి, ఒకసారి ఈ దోమ్ అనే మాటని ఏమేం పదాలు దాన్ని అర్థం చూడండి ఒకసారి. బీ స్టిల్, టు బీ సైలెంట్, మౌనంగా ఉండడం. టు బీ స్టిల్, మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం అని మాత్రమే కాదండి. మౌనంగా ఉండడం అంటే నేను అనలేదు, లేకపోతే నేను మాట్లాడలేదు, నేను మాట్లాడకుండా ఉన్నాను అని అంటాం. కానీ అసలు విషయం ఏంటంటే బయటికి మాట్లాడలేకపోవచ్చాను. మనం ఎప్పుడు మాట్లాడతామంటే మన మాట నెగ్గినప్పుడు, మన మాట నడుస్తుంది, మన మాట ఏదన్నా ప్రభావం చేస్తుంది అని అనిపించినప్పుడు మాట్లాడతాం. కానీ మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన సైలెంట్గా ఉన్నట్టు కాదు. ఈ దోమ్ అనే మాట కేవలం నోరు తెరవకుండా, నోటి మీద వేలేసుకొని పెదవుల్లో నుంచి సౌండ్ రాకుండా ఉంచడం మాత్రమే కాదు. టు బీ స్టిల్ అనగా ఇది అంతరంగంలో మౌనానికి సంబంధించినటువంటి విషయం. అంతరంగానికి సంబంధించిన మౌనం ఇది. ఆ తర్వాత టు సీజ్ అంటే అర్థం ఏంటంటే, సీజ్ అనే పదానికి ఏమంటామంటే వాటర్ ఉన్నాయి, పైనుంచి వాటర్ కిందికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటర్ ట్యాప్ని ఆపేసాం అనుకోండి, దాన్ని సీజింగ్ అంటాం. అంటే వాటర్ లేక కాదు, వాటర్ లేని పరిస్థితి కాదు, వాటర్ ఉంది బట్ స్టిల్ ఇట్ ఈస్ సీజ్డ్. మన్నా సీజ్డ్ అని ఉంటుంది, అనగా మన్నా మానిపోయాను లేదా మన్నా ఆగిపోయాను అని ఉంటుంది. అంటే మన్నా ఇంకా రావడానికి రెడీగా ఉంది, మన్నా కురవడానికి, మన్నా ఇంకా పోషించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇశ్రాయేలుకి ఇక మన్నా పోషణ అవసరం లేదు కనుక సో మన్నా ఆగిపోయింది. దాన్ని సీజింగ్ అంటాం. అంటే అది అక్కడ ఉంది కానీ ప్రస్తుతం అది అవసరం లేదు, దాన్ని ఆపేసాం. అలాగే మౌనాన్ని కలిగి ఉండడం అంటే ఆ అలజడి, ఆ ఆందోళన, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ఈ యొక్క యాంగ్జైటీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సీజ్ చేసి స్టిల్. ఎందుకు మౌనంగా ఉండాలి? మౌనంగా ఉండడం ఏంటి? ఇంకొకటి ఏంటంటే ఈ మౌనంగా ఉండటానికి అనగా మౌనంగా ఉండటానికి గొప్ప విశ్వాసం కావాలి, లేదా గొప్ప ఆధారపడే, దేవుని మీద ఆధారపడే తత్వము, నిరీక్షణ కావాలి. సో దేవునికి స్తోత్రం. టు బీ సైలెంట్ ఆర్ టు బీ స్టిల్, టు సీజ్ అనగా లోపల ఉన్నటువంటి ఆందోళనని, ఆ యొక్క శ్రమ సంబంధమైనటువంటి ఆ యొక్క స్ట్రెస్ అంటాం, ఫ్రస్ట్రేషన్ అంటాం, ఆ యొక్క దాని అంతటినీ సీజ్ చేసి బీ స్టిల్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ వైద్యం మనం తీసుకోవాలన్నా ముందు మన నుంచి కోరబడే విషయం ఏంటంటే జస్ట్ ట్రస్టింగ్ అండ్ రెస్టింగ్. సో దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి, దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పటికీ అర్పణ అర్పించే ఆ యొక్క ఫైనల్ టెస్ట్ అంట. ఆ టెస్ట్లో అబ్రహాము మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం వహించినటువంటి అబ్రహామును చూస్తాం. ఎందుకు అబ్రహాం మౌనంగా ఉన్నాడు? ఏ పరిస్థితి అన్నీ చక్కగా ఉన్నప్పుడు మౌనంగా ఉండే మౌనం కాదు, తన కుమారుని అర్పించాలి. ఎంత ఆందోళన ఉంటుందో లోపల. అంటే ఇదిగో ఈ కుమారుడు చనిపోతే మళ్ళీ పిల్లలు ఎలాగా, నా కుమారుడు ఎలాగా, తర్వాత ఈ కుమారుడు చనిపోతే, ఈ కుమారుడు అర్పించబడితే దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? అందుకే ఆయన మౌనానికి ఆధారం, మౌనానికి కారణం ఏంటి అంటే దేవుని అందలి నిరీక్షణ. ఏంటో నిరీక్షణ? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు? దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను ఏ రోజు నీ తలదించుకునే పరిస్థితి రానియను, నిన్ను తలదించుకునే పరిస్థితి రానియను అని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ తలదించుకునే పరిస్థితి దాకా దేవుడు నన్ను నడిపించలేదు. లేదా ప్రతిసారి ఇబ్బంది అనిపించినప్పుడు అంతా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ఇదిగో నీ తల దించనీయవు అన్నావు కదా ప్రభువా అని ఆ మాటని జ్ఞాపకం చేసుకొని ఆందోళనని, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ని అధిగమించడానికి ఆ వాగ్దానం, ఆ మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇంకొక వచనం ఏంటంటే, నీ నోట నుండి వచ్చే ఏ మాట, సమయాలతో చేయబడిన వాగ్దానం ఊరికే నేల మీద పడదు, దాన్ని క్యాప్చర్ చేయమని. సో ప్రతి మాట
ఏదైనా ఒక ప్రవచనాత్మకంగా స్వస్థత గురించి కానీ లేకపోతే ఏదైనా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చబడదు, ఊరికే నేల మీద పడదు అని చెప్పి అనగా నేను ఏదైనా విశ్వాసంతో ఎవరి కోసమైనా ప్రార్థన చేసినప్పుడు నేను చేసింది జరగకపోతే, లేకపోతే నేను ప్రార్థన చేసినా వాళ్ళ జీవితాల్లో ఏం జరగకపోతే అప్పుడు కలిగే ఆందోళన ఉంటుంది. అప్పుడు ఈ వాగ్దానాన్ని అక్కడ పెట్టి అనగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే ఆలోచనను అక్కడ తెచ్చుకొని ఆ వాగ్దానాన్ని అక్కడ పెట్టి నెరవేర్పు కోసం నిరీక్షిస్తున్నాను. ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క ఆధారపడదగినటువంటి మనస్తత్వం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే నా యొక్క ఆందోళన సీజ్ చేయబడుతుంది. ఆ టు బీ సైలెంట్, టు బీ స్టిల్, టు బీ సీజ్ అనే ఆ ప్లేస్కి రావడానికి, ఆ ఫెయిత్ ప్రాక్టీస్ దగ్గర రావడానికి అది నాకు హెల్ప్ చేస్తూ ఉంది. సో అందుకని వాగ్దానం చేసిన, మనకు తోడై ఉన్న, మన పట్ల మనకంటే ఉన్నతంగా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న చిత్తము కలిగిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద ఆధారపడి ఆ యొక్క సీజ్డ్ అనగా ఏవేవి సీజ్ చేయాలి, ఏవేవి లోపల ఆందోళన కూడా లేకుండా అబ్రహాం ఇస్సాకును అర్పించేటప్పుడు ఆయన మనసులో కానివ్వండి, ఆయన మాటలో కానివ్వండి, ఆయన ప్రవర్తనలో కానీ ఎలాంటి ఆందోళన లేదట. అందుకనే తన కుమారుడు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా తండ్రి అని పిలిచినప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు. అదే ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ అలాగ పలకడు, అలాగ మాట్లాడు. కానీ ఒక స్ట్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి అనగా జరగబోయేది తెలిసిన వ్యక్తి ఏదో జరగబోతుంది అని ఒక ఆందోళనకరమైనటువంటి విషయం తన ఎదుట ఉన్నప్పుడు దాన్ని అధిగమించడానికి అలాంటి సందర్భంలో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవన్నీ బయటేసేస్తాం, అవన్నీ మాట్లాడేస్తాం. కానీ అబ్రహాము టెస్ట్లో ఇస్సాకును అర్పించడం ఒక టెస్ట్ అయితే ఇస్సాకు మాట్లాడే మాట కూడా తనకి టెస్ట్. అది ఆ ప్రయాణంలో ఈ మాట్లాడే ఇస్సాకు కుమారుడు కదా, మాట్లాడుతున్నప్పుడు తండ్రి అని పిలిచినప్పుడు ఏమి నా కుమారుడు అని మాట్లాడాల్సిన ఆ సందర్భము అది ఇంకొక పరీక్ష. సో ఆ పరీక్షలో కూడా చాలా ప్రశాంతంగా, సో సైలెంట్ అనగా మౌనము అంటే అది మౌనం అంటే ఏదో అనాల్సిందే అనకుండా లోపల దాచేయడం కాదు. పరిస్థితి బాగలే, ఇప్పుడు నేను అంటే మాటకి వాల్యూ లేదు కాబట్టి నేను అనకుండా ఉండడం కాదు, లోపల కూడా విశ్రాంతిగా ఉండడం, నిలకడగా ఉండడం అని అర్థం. టు బీ సైలెంట్, టు బీ స్టిల్, టు సీజ్ అనగా ఏమంటామంటే ఒక్కసారి దీన్ని చూడండి, ఒకసారి మౌనంగా అనే మాటని ఇంకా కొంచెం వివరంగా చూడండి ఒకసారి. రిఫ్రైనింగ్ ఫ్రమ్ అజిటేషన్ ఆర్ స్ట్రైవింగ్. చూడండి ఒకసారి. డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ కామింగ్ వన్ సెల్ఫ్. లోపల ఉద్దేశపూర్వకంగా, అంతరంగంలో ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించటం. అంతరంగంలో మౌనం అనగా రిఫ్రైనింగ్ ఫ్రమ్ అజిటేషన్. అజిటేషన్ అంటే తెలుగులో ఏమంటాం, నిరసన వ్యక్తం చేయడం, నిరసనని వ్యక్తం చేయడం. ఇదిగో నేను అప్పుడే చెప్పాను, లేకపోతే నేను నిరసన వ్యక్తం చేయడం ఉంది చూసారా. స్ట్రైవింగ్ ఆ యొక్క శ్రమ, లేకపోతే ఆ యొక్క శ్రమని, లేకపోతే నిరసనని, బాధ, నాకున్న నొప్పిని ప్రజెంట్ చేయడం విషయంలో రిఫ్రైనింగ్ అంటాం. దీన్నే మౌనంగా ఉండడం అనే మాటకి డెఫినేషన్ ఇది. అంతేకాకుండా ఇట్ ఇంప్లాయిస్ రెస్టింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ ఆర్ సీజింగ్ టు వర్రీ అనగా ఇక చింతించటము, విచారించటము, ఆందోళన చెందడం అనే దాన్ని ఆపివేయడం. హన్నా ప్రార్థన మనందరికీ బాగా తెలిసిన ప్రార్థన. హన్నా కుమారుని పొందుకోవడం కంటే ముందే ఈ మాట రాస్తుంది. హన్నా ప్రార్థన చేసేసి ఏడవాల్సిందంతా, కుమ్మరించాల్సినంత కుమ్మరించేసి ఫైనల్లీ తను ఆ రోజు నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసిందట. అంటే ఇంకా తను గర్భధారణ ఏం జరగలేదు, లేకపోతే ఇంకా గర్భం ధరించలేదు, లేకపోతే ఇంకా ఏ కుమారుని పొందుకోలేదు. అయినా సరే దేవుని దగ్గర కుమ్మరించేసిన తర్వాత ఆ క్షణం నుండే తను దుఃఖముఖంగా ఉండడం మానేసింది అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మౌనంగా ఉండడం గురించిన ఇంకొక సందర్భాన్ని, ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. పరమగీతము, లామెంటేషన్స్, విలాపవాక్యాలు 2వ అధ్యాయము 10వ వచనం. విలాపవాక్యములు
2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. సైలెన్స్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం అది ఆరాధనకి గుర్తు. అది నిజమైనటువంటి ఆరాధనకి గుర్తు. ఈ యొక్క దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడమే ఆరాధన. మౌనంగా ఉండడం అంటే మాటలు లేకుండా మౌనంగా ఉండడం మాత్రమే కాదు, కానీ సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తల మీద బుగ్గి పోసుకొందురు, గోనె పట్ట కట్టుకొందురు, యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకొందురు. సైలెన్స్ బిఫోర్ గాడ్. ఒక దేవుని అందలి భయభక్తులతోనూ, అనగా ఇక్కడ రాస్తున్న మాట, అనగా విలాప వాక్యాలు 2వ అధ్యాయం 10వ వచనంలో, పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకోవడం, గోనె పట్ట కట్టుకోవడం, నేల మట్టుకు తల ఉంచుకోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఏమంటే సబ్మిషన్ అంట, సరెండర్ చేయడం అంట. అనగా ఉపవాసము లేకపోతే దుఃఖకరమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఇలాంటివి చేయడం చూస్తాం. ఇవి నిరసన వ్యక్తం చేయడం కాదు. మరొకసారి చెప్తున్నాను. ఈ యొక్క తల మీద బుగ్గి పోసుకోవడం, లేకపోతే దుమ్ము పోసుకోవడం, గోనెపట్ట కట్టుకోవడం, నెల మీద కూర్చోవడం, ఈ యాక్షన్ని చాలామంది ఏమనుకుంటారంటే అజిటేషన్ అనుకుంటాం. అంటే దేవుని ఎదుట ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేవా, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు, ఇలా ఎందుకు జరిగింది, ఇదిగో ఇలాంటి సందర్భం, ఎస్పెషల్లీ ఏదైనా మరణ సమయాన్ని చూసినప్పుడు, లేకపోతే ప్రియులు ఎవరైనా మరణించినప్పుడు, ఇలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకోవడము, తల మీద ధూళి పోసుకోవడము, ఇవన్నీ చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది బైబిల్లో మాట్లాడే ఈ విషయం ఏదైతే ఉందో ఇది ఒక యాక్ట్ ఆఫ్ సరెండర్, సబ్మిషన్ అంటాం. అంటే నా నిరసనని తెలియజేయట్లేదు, నేను నాలో ఉన్నటువంటి ఆందోళనని తెలియజేయట్లేదు, కానీ ఇంత శ్రమ కలిగిన, ఇప్పుడు యోబు అన్నీ పోయిన తర్వాత తను ఎలా కూర్చున్నాడో మనకు తెలుసు. ఆ కూర్చున్నటువంటి, ఆ బూడిదలో కూర్చున్నటువంటి ఆ సందర్భం తెలుసు. ఆ కూర్చోవడం ఏదైతుందో దాన్ని ఇట్ ఈస్ నాట్ అన్ యాక్షన్ ఆఫ్ అజిటేషన్, అనగా నిరసన వ్యక్తం చేయడానికి అక్కడ అలా కూర్చోలేదు, కానీ సబ్మిట్ చేసుకోవడానికి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, సో ఆయనకే మహిమ కలుగును గాక. సో ఐ సరెండర్ మై సెల్ఫ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను సరెండర్ చేస్తున్నాను అని చెప్పే విషయం అది. సో ఇది మొత్తానికి ఈ టోటల్ ఈ ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా వీటన్నిటిని కలిపి మౌనంగా ఉండడం అంట. మౌనంగా ఉండడము అనే మాటకి ఇవన్నీ కూడా విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక నెక్స్ట్, దేవుని ఎదుట, బిఫోర్ దేవుని ఎదుట ఎక్కడ మౌనంగా ఉండాలి అనేది విషయం. మౌనంగా మనుషుల ఎదుట కాదు, మౌనంగా దేవుని ఎదుట ఉండుట. 37వ కీర్తన 7వ వచనం మనతో మాట్లాడే అంశం గమనించండి ఒకసారి. ఈ 37వ కీర్తన యెహోవా ఎదుట మౌనంగా ఉండమని జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి ఒకసారి. ఈ లామెద్ అనే అక్షరం, ప్రభు పేరుకి ముందు లామెద్ అనే అక్షరం మనం చూస్తాం. బిఫోర్ ఆర్ టూ వర్డ్స్, టూ అని అర్థం. ఆ యెహోవా అనే పదం ఏదైతుందో, యూద్ హే వావ్ హే అనే యెహోవా అనే ఆ పదం ఏదైతుందో ఇది అన్ప్రొనౌన్సిబుల్ నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ అంటాం. అనగా దేవుని పరిశుద్ధ నామం అది. ఆ పరిశుద్ధ నామము ఎదుట, పరిశుద్ధ నామానికి ముందు ఎదుట మనల్ని మనం సరెండర్ చేసుకొని, సబ్మిట్ చేసుకొని, లోపలున్న అజిటేషన్ని లేకపోతే లోపల ఉన్నటువంటి ఆందోళనని ఆపేసి, ఐ సరెండర్ మై సెల్ఫ్, ఐఎమ్ రెడీ టు గో త్రూ దిస్ వన్, ఐఎమ్ విల్లింగ్ టు గో త్రూ దిస్ వన్. ఇందులో నుంచి వెళ్ళడానికి, మీ చిత్తంలోనికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసే ఒక ఫెయిత్ యాక్షన్ అది, క్రియారూపకమైనటువంటి విశ్వాసం అది. చూడండి ఒకసారి. ఇది
ఓకే, చూడండి ఒకసారి. దేవునితో నాకున్న పర్సనల్ రిలేషన్షిప్, నిబంధన నామం గురించి మెన్షన్ చేయబడింది. అక్కడ గాడ్ అని ఇంకేదో పదం రాలేదు. ఏల్ అని కానీ, ఎలోహిం అని కానీ అలాంటి పదాలు ఏవి రాలేదు. ఆ పదాలన్నీ కూడా దేవుని సంబోధించడానికి అనేకమైన పేర్లు ఉంటాయి, అనేకమైన పదాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి పదము దేవుణ్ణి ప్రొనౌన్స్ చేస్తేమో, కానీ ఈ పదం ఏదైతుందో, యెహోవా అనే పదం ఏదైతుందో, లేకపోతే యాక్చువల్గా పదం అది మనం పలకడం అది కరెక్ట్ కాదు, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మనకు తెలియదట. లేకపోతే ఆ పదాన్ని పలకకుండా అదోనాయ్ అనడం మనం చూస్తాం, అనగా ప్రభువు అనడం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడ కూడా యెహోవా అని ఉండకుండా ద లార్డ్ అనే పదం చూస్తాం. యెహోవా అనే పదం దగ్గర ప్రభువు అని రాయడం. తెలుగులో కూడా మన కొత్త నిబంధనలో ప్రభువు అనే అక్షరాలు పెద్దగా చూస్తాం. ఈ పదము ఏదైతుందో, ఈ పదము ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చిన పదం కాదు. ఇది పిలవడానికి ముందు నిబంధనలోనికి వచ్చిన వారికి మాత్రమే ఆ పేరు, వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం లేదు. ఇది దేవుని జ్ఞాపకార్థమైన నామం అంట. అంటే యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అనే మాటకి దాని యొక్క ఏమంటామంటే సంపూర్ణమైనటువంటి సబ్మిషన్, సరెండర్ అయిన తర్వాత అంత మాత్రమే కాదు, ఆయనతో నాకు పర్సనల్ రిలేషన్ ఉంది. ఎలాంటి రిలేషన్ అంటే నిబంధన సహవాసం మా ఇద్దరం కలిగి ఉన్నాము అని తెలియజేస్తుంది. అక్కడ అంటే దేవుని సమీపించి, ఎక్కడో దూరంగా ఉండి కాదు, ఎక్కడో బయట ఉండి కాదు. గమనించండి ఒకసారి. ఇశ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదుట వారు ఆందోళన, లేకపోతే మారా దగ్గర వారి ఆందోళన, వారి అజిటేషన్ కావచ్చు, అనగా సనగడం గొనగడం అవ్వచ్చు, లేకపోతే రకరకాల స్థలాల్లో వారు సనిగిన సందర్భాలు, ఆహారం కోసము, నీళ్ళ కోసం ఇలాగ సనిగిన సందర్భాలు మనం చూస్తాం. అవన్నీ వారి అజిటేషన్ని తెలియజేస్తే, ఇక్కడ అలా మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉండొచ్చుగాక, కానీ బయట ఎక్కడో ఉన్నా యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అంటే దేవుని సమీపించి ఆయనతో రిలేషన్లోకి రావడం అని అర్థం. ఆయనతో ఏమంటామంటే దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ సైలెన్స్ని మనం కలిగి ఉండగలం, ఈ మౌనాన్ని మనం కలిగి ఈ మౌనము బయట ఎక్కడో ఉండే మౌనం కాదు. నేను మాట్లాడను అని చెప్పే మౌనం కాదు, నేను నీతో మాట్లాడను అని చెప్పే మౌనం కాదు, ఎలాంటి మాటలు లేకపోతే కన్వర్జేషన్ లేకపోతే ఎలాంటి ఇవి లేని మౌనం కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎదుట అనే మాట మనం చూస్తాం. ఎదుట మౌనంగా ఉండడం, యెహోవా ఎదుట మౌనము అనే పదాన్ని ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మౌనంగా ఉండడం అనేది ఈ యొక్క కీర్తనలో మనకు ఆజ్ఞాపించబడే విషయాలు. ఇవి మనకు ఆజ్ఞాపించబడే విషయాలు. బీ స్టిల్, టు బీ సైలెంట్ ఆర్ టు బీ సీజ్డ్, అనగా లోపల ఉన్నటువంటి అజిటేషన్ని, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క నిరసన వ్యక్తం చేసే విషయాలు. మన నిరసన, మనకున్నటువంటి ఆందోళన, మనకున్నటువంటి వీటన్నిటినీ సీజ్ చేసుకుంటాం. ఎలాంటి నిరసన తెలియజేయట్లేదు మనం. సో ఎక్కడో దూరంగా లేము, దేవుని సన్నిధికి వచ్చాము, ఆయన ఎదుట ఉన్నాము. అంతేకాదు, ఆయన ఎదుట మౌనంగా ఉన్నామంటే ఆయనకు అవకాశం ఇస్తున్నాం. మనము ఆయన ఎదుట మౌనంగా మారనంతసేపు దేవుడు తన కార్యం కొనసాగించాడు. దేవుని కార్యం మన జీవితాల్లో కొనసాగించడానికి మన నుంచి కోరబడే ఒకే ఒక విషయం ఏంటంటే బీ స్టిల్, ఊరక నిలిచుండుట, నిలకడగా ఉండడం, నిలిచి ఉండడం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈరోజుకి తలలోంచి అందరం ప్రార్థనలో ఉందాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి మీకు వందనాలు. మీ మహాకృప, మీ కనికరమును బట్టి కృతజ్ఞతలు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలము మీ యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు. నాతో పాటు ఉదయకాలం ఏకీభవించి వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, సహవాసంలోను ఏకీభవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను.
వారందరి మీద మీ కనుదృష్టిని ఉంచండి. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభు. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. మౌనంగా ఉండడము ఎంత గొప్పదో, ఎలాంటి మౌనం మా నుంచి కోరబడుతుందో ఆ మౌనాన్ని మీ సన్నిధిలో విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ మీ అందరి భయభక్తులతోనూ ఇదిగో మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని తగ్గించుకునే మౌనం కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించుకొని వేడుకుంటున్నాం. ఏకీవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశించి స్థిరపరచండి ప్రభువా. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వజ్ఞాని, ఉత్తమం అనుకూలము సంపూర్ణమైన చిత్తాన్ని నా కోసం మీరు కలిగి ఉన్న విధానం బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ సమయంలో ఇప్పుడే వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆందోళనకి కారణము, వారి నిరసనలకు కారణమైనటువంటి విషయాలన్నిటి నుంచి వారిని తప్పించినట్లుగా, వారి విశ్వాసం అంతకంతకు స్థిరపడినట్లు మీ అద్భుత ఆశ్చర్యకారాలతో దర్శించండి. విన్న వాక్యం వారి హృదయాల్లో పనిచేయనట్లుగా వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు జరిగించండి. దినదినము ఈ సహవాసాన్ని ఇదిగో విస్తరింపచేయండి. సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. అనేకులు ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ విశ్వసించిన వారిని సహవాసానికి యాడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న వారిని ఇదిగో వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం సమకూర్చి జరిగించమని వేడుకుంటూ ఈ లైవ్ ద్వారాను జూమ్ ద్వారా ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశించి స్థిరపరచండి. వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేసి మీరే మహిమ పొందమని వేడుకుంటూ సహవాసాన్ని ఇదిగో సమాజంలో విస్తరింపజేసి దీవించి ఆశించి వర్ధిల్ల చేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.